పాస్టర్ జేమ్స్ గారు వారు ఒక పాయింట్ చెప్తున్నారు. ఆర్టీఎఫ్ వాళ్ళు దెర్ ఆర్ సర్టెన్ ఎర్రర్స్, ఫ్యాక్చువల్ ఎర్రర్స్ అండ్ జాగ్రఫికల్ ఎర్రర్స్ ఇన్ యుగాంతం బుక్. దీని గురించి అంటే ఏం రకాలైన ఎర్రర్స్ ఉన్నాయండి? దాని గురించి మరి డిబేట్ జరిగినప్పుడు ఓఫిర్ గారు ఏమైనా చెప్పారా? అదే దాని గురించి వివరణ ఇవ్వండి. థ్యాంక్ యూ సిస్టర్. ఆ రోజు మూడో రోజు చర్చ, అది మూడో ప్రశ్న లేదా రెండో ప్రశ్న లేదా ఒకటో ప్రశ్న అయి ఉంటుంది. చాలా విస్తారంగా సమయం అయిపోయింది కాబట్టి దాన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం వీలుపడలేదు. సరే, నేను ఆయన శిష్యుడిగా దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ప్రశ్న అడిగిన సందర్భంలో సాయి కృష్ణ గారు క్లెయిమ్ చేశారు. నేను అభినందిస్తున్నాను నా క్లెయిమ్ని. నేను ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి జియాలజికల్ ఆర్కియాలజీ ఏదో చెప్పాడు. ఆర్కియాలజీలో నేను పిహెచ్డి చేస్తున్న ఫస్ట్ పర్సన్ అని చెప్పాడు. అప్రిషియేటివ్ అన్న, మీరు దాన్ని పూర్తి చేయండి. అయితే అదే సందర్భంలో నేను ఒక మాట చెప్పాను. ప్రొఫెసర్ మనశ్య గారు మీకు తెలుసా ఆర్కియాలజిస్ట్ అంటే? మాకు తెలుసు, మేము ఆయనతో ప్రోగ్రామ్ చేసామన్నాడు. సరే, ఒక ఆర్కియాలజిస్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓఫీ గారి గురించి. ఒకసారి ఆ స్టేట్మెంట్ మనం చూద్దాం, ఆ తర్వాత నేను ఈ ఆన్సర్కి వస్తాను. దయచేసి ఈసారి ఉన్న వాళ్ళు ఆ రెండో వీడియో ఒకసారి ప్లే చేయాలి. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ మనశ్య గారు మనకు వెరీ షార్ట్ గ్రీటింగ్స్ చెప్తారు. వారికి సంభవిస్తున్నారు. ఈ సాయంత్రం మీ మధ్యలో ఉండటం, ఈ ప్రోగ్రాన్ని తిలకించి సంతోషించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ చదివాను గ్రహాంతర వాసుల గురించి. అది రచించింది ఎవరో తెలుసా మీకు? అపోస్తలుడు రంజిత్ ఓఫర్ గారు. అప్పటికి నేను చూడలేదు ఆయన్ని, వేరే గ్రంథాలు కూడా చదవలేదు. కానీ వెంటనే నాకు ఒకటి తట్టింది. హియర్ ఇస్ ఎ క్రిస్టియన్ లీడర్ హూ థింక్స్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్. అప్పటి నుంచి నేను చూడాలనుకుంటున్నాను. ఆయన పుస్తకాలు చదివాను. జేమ్స్ గారు నాకు చాలా విషయాలు చెప్పారు వారి గురించి. ఈరోజు పర్సనల్గా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు చూసారు కదా. అయితే ప్రొఫెసర్ మనశ్య గారు ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు. ఆర్టీఎఫ్ వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తాను వారికి నాకున్న అనుబంధం గురించి. ప్రొఫెసర్ మనశ్య గారు ఆయనే తన నోటితో చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు పాస్టర్. తను డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే, నువ్వు సేవకుడి కావాలని బైబిల్ కాలేజ్కి పంపించాడు. బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ కాలేజ్లో అంటే ఇలాంటి హితా బైబిల్ కాలేజ్ కాదు, అలాంటి ఒక కాలేజ్, అంటే సుధాకర్ నడిపిస్తున్నారు కదా, అలాంటి ఒక కాలేజ్. ఆఫ్ కోర్స్ ఆ మాటకు వస్తే 99% అలాంటి కాలేజీలే ఉన్నాయి. నేను కూడా అలాంటి కాలేజీలో చదివాను. అందులో వాళ్ళు ఏం చెప్పారట అంటే, ఆది కాండంలోని మొదటి 11 అధ్యాయాలు ఇవి చరిత్ర అని కాదు, నిజం కాదు, ఇవి మైథాలజికల్గా రాశారు అని చెప్పారు. ఈయన ఒక పాస్టర్ సేవకుని కుమారుడు చాలా గాయపడ్డాడు. ఏంటి, దేవుని వాక్యాన్ని పట్టుకొని మీరు మైథాలజీ అని చెప్తారా అని తను గాయపడి ఆ బైబిల్ కాలేజ్ వదిలేసి ఆర్కియాలజీలో జాయిన్ అయ్యాడు. ఆ జాయినింగ్ టైంలో అక్కడ ఒక బ్రాహ్మణ్ తనకు గైడ్గా లేదా ప్రిన్సిపాల్గా ఉన్నాడు యూనివర్సిటీ. సో అతను అన్నాడు, ఎందుకు నువ్వు ఆర్కియాలజీ తీసుకుంటున్నావు అని అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను బైబిల్ పాస్టర్ గారి కుమారునండి, ఒక బైబిల్ కాలేజీకి వెళ్తే ఇలా చెప్పారు, ఈ 11 అధ్యాయాలు మిత్ అని మైథాలజీ అని చెప్పారు, నాకు చాలా బాధ అయింది, ఇవి సత్యం అని నిరూపించడం కోసం నేను ఆర్కియాలజీ తీసుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ్ అయినటువంటి ఆ ప్రొఫెసర్ అతన్ని అభినందించి, నువ్వు ఒక ఎయిమ్తో జాయిన్ అవుతున్నావు కాబట్టి వండర్ఫుల్, ఐ అప్రిషియేటివ్, నువ్వు జాయిన్ కా అని చెప్పేసి తనకు అడ్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఒక గ్రేట్ కంట్రిబ్యూషన్ టు ద హోల్ క్రిస్టియన్ వరల్డ్, నాట్ తెలుగు. ఆయన ఏం చేశాడంటే, నోవాహు జలప్రలయం సంభవించినప్పుడు ఆ నోవాహు జలప్రలయం ప్రపంచమంతా వచ్చుంటది కదా, అప్పుడు ఇండియాలో ఎలా వచ్చింది ఏంటి అని సింధు నాగరికతను ఆ ప్రాంతానికి వెళ్ళి అతను పరిశోధన చేసి, సింధు నాగరికత ఎలా అది కొలాప్స్ అయిపోయింది, ఎలా పోయిందని చెప్పేసి అతను పరిశోధన చేసి, అక్కడ ఏదైనా ఒక నాగరికత అది పోయింది అనుకోండి, నా 2-3 కారణాలు ఉంటాయి. అని సాయి కృష్ణ వారికి బాగా తెలుసు. అందులో ఒకటి ఏంటంటే, ఏదైనా ఆ ప్రాంతంలో భూకంపం వచ్చి అందరు ప్రజలు చనిపోతే, ఒక 7 సంవత్సరాల వరకు ఒక మనిషి కనుక తిరగకపోతే
ఒక స్లాబ్ లెవెల్ వరకు మట్టి పేరుకుపోతుంది. అలా ఒక స్లాబ్ లెవెల్ వరకు భూమిలోకి కప్పబడిపోతుంది. లేదా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అందరు చచ్చిపోయారు, ఇంకెవరు మనిషి రాలేదు, 7 సంవత్సరాల తర్వాత అది ఒక స్లాబ్ లెవెల్కి అది ఎగిరిపోతుంది అనమాట. అలా ఒక నాగరికత అలా పోతుంటుంది. అయితే ఈ నాగరికత ఎలా పోయిందంటే అది శాండ్ తోటిపోయింది, ఇసుక ఉందట అక్కడ. ఇసుక ఎందుకు ఉంది అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక నదీ ప్రవాహంతో ఈ యొక్క నాగరికత పోయి ఉంటుంది అని అర్థం చేసుకున్నారు. అదే కాలంలో అదే అంటే ఇవన్నీ యాక్చువల్ ఫిగర్స్ నేను ఇవ్వట్లేను, ఎంటైర్ విషయాన్ని చెప్తున్నాను. చైనా నాగరికత కూడా పోయింది. చైనా నాగరికత ఎలా పోయింది అని వెతికితే అక్కడ కూడా శాండ్ ద్వారానే పోయింది. అదే కాలంలో అమెరికాలో ఉన్న మాయన్ నాగరికతను చూశారు, అక్కడ కూడా శాండ్ ద్వారానే అది పోయింది. మరి 3 ప్రాంతాల్లో ఒకే కాలంలో పోయినట్లుగా అనిపిస్తుంది. ఈ 3 కాలంలో ఏ నది ప్రవహించట్లేదు. అంటే ఒకే నది 3 ప్రాంతాల్లో ప్రవహించి, ఇప్పుడు గంగా నదికి వరదలు వచ్చాయనుకోండి, గంగా నది కింద ఉన్న వాళ్ళు మునుగుతారు, కృష్ణానది దగ్గర ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఈ 3 ప్రాంతాల్లో 3 డిఫరెంట్ నదులు ఉన్నాయి, ఒకే కాలంలో ఎలా మునిగిపోయాయి? ఇది నోవాహు కాలానికి సంబంధించింది, దానికి కనెక్ట్ అవుతుందని చెప్పి నిరూపించాడు. ఆయన 45 దేశాలకు సర్క్యులేట్ అయ్యేటటువంటి ద మెసేజ్ అనే ఒక మ్యాగజిన్కి ఎడిటర్. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా. ఆయన ఏమన్నాడు? హీ ఈజ్ ద లీడర్ హూ థింక్స్ యాజ్ ఇట్ ఈస్ ద బైబిల్. ఏ సందర్భంలో అన్నాడు? గ్రహాంతర వాసుల పుస్తకం సందర్భంలో. ఆయన ఏదో యాకోబు దేవుడు చదివే ఆ స్టేట్మెంట్ ఇస్తే నేను కొంత హ్యాపీగానే ఫీల్ అవుతాను. కానీ గ్రహాంతర వాసుల గురించి ఇప్పుడున్న క్రైస్తవ సమాజం ఎంతవరకు నమ్ముతున్నారు, ఎంతమందికి గ్రహించారు? ఒక ఆర్కియాలజిస్టు, ఒక ప్రొఫెసరు ఆయన ఎండార్స్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గుడ్డి వాళ్ళు? నేను చెప్పే విషయాల్లో నేను కోపంతోనో ఆవేశంతోనో బచ్చగాలమో చెప్పట్లేను. మై డియర్ బ్రదర్స్, మీరు ఏసే రక్తంలో కడగబడితే నువ్వు నాకు సహోదరుడు. కనులు తెరుచుకొని, కనులున్నవాడు చూస్తాడు, చెవులున్నవాడు గ్రహిస్తాడు, బుద్ధి ఉన్నవాడు గ్రహిస్తాడు. ఇప్పుడు నేను ఆన్సర్లోకి వెళ్తాను. సో జియాలజికల్గా సాయి కృష్ణ గారు చాలా కష్టపడి చాలా పరిశోధన చేసి ఆయన ఏం చెప్పాడంటే, ఈ యొక్క హెచ్కెల్ గ్రంథంలో ఉన్న 38వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దేశాలు ఇవి రష్యాకులో ఉన్నటువంటి స్థలాలు కావవి, అవి టర్కీలో ఉన్నాయి అని చెప్పాడు. అవి టర్కీలో ఉన్నవి కావడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే టర్కీ ఆల్రెడీ ఇస్రాయెల్ దేశాన్ని 300 సంవత్సరాలు ఒట్టోమాన్ పరిపాలన కాలంలో పరిపాలించింది. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఈజిప్ట్ కానీ ఒకవేళ ఇజ్రాయెల్ దేశం పైన దండెత్తితే అది వాక్య నెరవేర్పు అవ్వదు. ఎందుకంటే అక్కడ 38వ అధ్యాయం హెచ్కెల్ గ్రంథం చెప్పిన తర్వాత ఈనాటి వరకు ఆ సంఘటన ఎప్పుడు జరగనిదై ఉండాలి. టర్కీ ఆల్రెడీ 300 సంవత్సరాలు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో టర్కీ పరిపాలన కిందనే ఉన్నారుగా వాళ్ళు. ఎలా సాధ్యమవుతుంది? అది తప్పదు. రష్యా యుద్ధం చేస్తే ఇంతవరకు రష్యా చరిత్రలో చేయలేదు కాబట్టి దానికి వర్తిస్తుంది. ఫర్ సపోజ్ ఒకవేళ నీ పరిశోధనకి ఓకే అనుకుందాం, టర్కీని అనుకుందాం, అది కాదు. ఎందుకంటే టర్కీ ఆల్రెడీ 300 సంవత్సరాలు పరిపాలించింది, అది సూచన అవ్వదు. ఈ సందర్భంగా చెప్తున్నాను, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అనేది సూచన అవుతుంది తప్ప ఎవరో స్త్రీ గర్భవతి అవుతుందంటే కోట్ల మంది స్త్రీలు ఉన్నారు, అది ఎలా సూచన అవుతుంది? కన్యక అనేది ఒక సైన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు ఎప్పుడు ఇస్రాయెల్ దేశాన్ని అటాక్ చేయని, పరిపాలించని ఒక దేశం అటాక్ చేస్తుంది, ఆ సైన్ వచ్చినప్పుడు దశరాజ్య కూటమి వస్తుంది అని చెప్పేది సైన్ అవుతుంది తప్ప టర్కీ అయ్యేది కాదు. ఒకవేళ టర్కీ అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్, దాని ఫాలోయింగ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఆ ఫాలోయింగ్ ఈవెంట్స్ ఏంటి? 10 దేశాలు దశరాజ్య కూటమి ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి. ఒకవేళ అది త్వరలో జరగవచ్చు, మనందరం బ్రతికి ఉంటాం, ఒకవేళ పెద్ద వృద్ధులైతే చెప్పలేం. కానీ ఆ ఇన్సిడెంట్స్ అని జరిగి దశరాజ్య కూటమి వచ్చింది అనుకోండి, అప్పుడు మా సాయి కృష్ణ చెప్పింది కరెక్టే అనుకుంటా. ఏది? టర్కీ యుద్ధం చేసి ఆ తర్వాత వరల్డ్ సినారీ అంతా మారిపోయి ప్రపంచంలో దశరాజ్య కూటమి వస్తే అప్పుడు నేను అనుకుంటా. కానీ అంతవరకు నేను గూగుల్లో చూశాను, చాలామంది ప్రపంచ స్కాలర్స్, శ్రీకాంత్ నకరికంటి కోర్స్ బాగా యూట్యూబ్లో చూస్తున్నాడు, అందరూ కూడా, షౌరిబాబు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా హెచ్కెల్ గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ రోషు అది రష్యా అని మాత్రమే భావించారు. హోప్ ఐ ఆన్సర్ మై క్వశ్చన్. నెక్స్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారికి ఒక ప్రశ్న. లాస్ట్ మీరు చేసిన డిస్కషన్ నుంచి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని చెప్పారు. చెప్పినప్పుడు మీరు క్వశ్చన్ చేశారు,